అందరికీ నమస్కారం. తవా క్షీరి అని మామూలుగా ఐరన్ షాప్లో కూడా అమ్ముతారు. అది ఉప్పులా ఉంటుంది, పైకి చూడడానికి పలుకులే, కానీ చప్పగా ఉంటుంది. అయితే తవా క్షీరి అంటే అర్థం ఏంటంటే, తవా అంటే వెదురు బొంగు, క్షీరి అంటే పాలు. అంటే వెదురు లావుగా ఉండే వెదురులో ఒక సీజన్లో పాలు ఏర్పడతాయి లోపల. ఆ పాలు కొన్నాళ్ళకి డ్రై అయిపోయి ఉప్పుగా మారిపోతాయి, తవా క్షీరం గట్టిపడిపోతాయి. అది తవా క్షీర్ అంటాం. అది తీసి ఆ బొంగు పగల కొడితే మధ్యలో చాలా ఉప్పులా వస్తుందన్నమాట. అది మనకి మందుల్లో వాడతారు. మనకు తవా క్షీరి ఉపయోగం ఏంటంటే దగ్గు, కఫం అవి తగ్గుతాయి అన్నమాట. ఎలా అంటే త్రిఫల చూర్ణం 50 గ్రాములు, త్రికట చూర్ణం 25 గ్రాములు, 10 గ్రాములు తవా క్షీరి, ఇవన్నీ కలిపి పెట్టుకుని ఇంట్లో ఓ చిటికెడు తేనెలో నాకిచ్చామనుకోండి, దగ్గు కఫం తగ్గిపోతాయి. 2 రోజులు, 1 వారం రోజులు తాగితే దగ్గు కఫం అంటే మామూలుగా సీజనల్గా వచ్చింది, ఒక డోసుతో పోద్ది, 2 డోసులతో పోద్ది. మామూలుగా ఎప్పటి నుంచో క్రానిక్గా ఉందనుకున్న దగ్గు, కఫం, ఆయాసం అలాంటివి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయనుకోండి, కొంతకాలం ఒక 40 రోజులు 80 రోజులు వాడితే డైలీ నైట్ పూట టీబీ లాంటివి కూడా తగ్గిపోద్ది అనమాట. మామూలుగా చవనప్రాశలో అదొక ఇంగ్రీడియంట్ కూడా, తవా క్షీరి అనేది అలా వాడతారు. అలాగే ఉట్టి తవా క్షీరిని మనం దాన్ని శుద్ధి చేయక్కర్లేదు. తవా క్షీరిని మెత్తగా పొడి చేసి ఉంచుకుని ఇంట్లో యూరిన్ ప్రాబ్లం ఉందనుకోండి, మూత్ర కృత్యం అంట, మూత్రం యూరిన్ ఆగి రావడం, లేకపోతే బర్నింగ్ మంట ఇలాంటివి ఉంటాయి, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఒక 50 గ్రాములు పట్టిక బెల్లం, 25 గ్రాములు తవా క్షీరి, ఒక 25 గ్రాములు యాలకులు మెత్తగా పొడి చేసుకొని ఉంచుకొని కొంచెం అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక చిటికెడేసి తాగాలన్నమాట. కొంచెం పావు చెంచా వేసి తాగాలి. తాగితే ఆ యూరిన్ మంట, యూరిన్ ఆగి రావడం, లేదా కిడ్నీ స్టోన్స్ అయిపోతాయి. అంటే ఎన్నాళ్ళు తాగాలంటే యూరిన్ మంట ఉందనుకో, మంట తగ్గేదాకా. అలా కిడ్నీ స్టోన్ అనుకోండి, 4 రోజులు పోద్ది, లేదా ఒక 2 నెలలు వాడి స్కాన్ చేసుకున్నారనుకో పోద్ది, లేదా ఇంకొంచెం వాడతారు, సైజు తగ్గుద్ది. ఇంకా ఉంటే ఇంకో నెల పోయే వరకు వాడచ్చు అనమాట. అంటే తగ్గిపోయేదాకా. ఆ యూరిన్ మంట అయితే యూరిన్ మంట తగ్గే వరకు, యూరిన్ ఆగాక వస్తుంది అనుకోండి, వాడాక కొంతకాలంకి యూరిన్ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆపేయడమే. తగ్గే వరకు వాడుకోవచ్చు అనమాట. దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. అలా బాగా యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు తగ్గదు కదా, వస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ తవా క్షీరి, పటిక బెల్లం, యాలకులు ఈ పౌడరు వాడుకోవచ్చు. ఒకసారి వాడారంటే ఒకసారి పోతే మళ్ళీ అత్మానం యూరిన్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రాదనమాట. అలా యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఈ తవా క్షీరి వల్ల. తవా క్షీరి, పటిక బెల్లం, యాలకులు. అలాగే లోపల అల్సర్స్ ఉన్నాయనుకోండి, పేగు లోపల అల్సర్స్ ఉంటే త్రిఫల చూర్ణం 90 గ్రాములు, 10 గ్రాములు తవా క్షీరి కలిపేసి ఉంచుకొని రోజు కొంచెం తేనె లేదు కాబట్టి బెల్లం నీళ్ళు, కొంచెం బెల్లం నీళ్ళలో చిటికి పొడేసి రోజు తాగారనుకోండి, ఆ లోపల ఆ పేగు లోపల ఉండే పుళ్ళన్నీ పోతాయి, అల్సర్స్ అన్నీ పోతాయి. మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, మానసికంగా ఎందుకంటే డల్గా ఉన్నాం అనుకోండి, ఏ పని చేయబుద్ధి కావడం, ఏదో నిరాశ, నిస్పృహ అంటాం కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, నిద్ర పట్టినప్పుడు, అలాంటప్పుడు తవా క్షీరి 20 గ్రాములు, 80 గ్రాములు పటిక బెల్లం పొడి కలిపి ఉంచుకొని రోజు రాత్రి ఒక చిటికెడు పొడి పాలతో తాగాలన్నమాట. తాగితే అంటే ఉల్లాసం కలుగుద్ది అనమాట. మళ్ళీ మంచి యాక్టివ్నెస్ అయిపోతాం, బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. అంటే కొత్తగా ఏదో చేయాలని ఆలోచన వచ్చేది అనమాట, కొత్త ఆలోచనలు వస్తాయి, ఏదైనా చేయాలని హుషారు వస్తుంది అనమాట, డల్నెస్ పోతుంది, ఆ డిప్రెషన్ పోతుంది. అది తాగడం రోజు ఒక 40 డేస్ తాగాలి. తాగితే ఆ డిప్రెషన్లో అయిపోయి మళ్ళీ కొత్తగా ఉత్సాహంగా పనిచేస్తామన్నమాట. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యులను కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ
డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది పుడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారు అండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చామనుకున్నాం. కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.